48వ కీర్తన 2. గెట్ రెడీ టు లిజన్ టు ద మీనింగ్ ఆఫ్ ది స్క్రిప్చర్. ఈ వాక్యం యొక్క అర్థానికి సిద్ధపడండి. 48:2. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దేవుని చిత్తం ఏంటి? వాట్ ఈజ్? చాలా మంది అడుగుతారు, దేవుని చిత్తమే నా పట్ల దేవుని చిత్తం ఏంటి? యాస్, అది స్పెసిఫికల్గా దేవుడు నీకు బయలుపరుస్తాడు, ప్రవక్తల ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. బట్ ఇది కార్పొరేట్గా చూసుకుంటే, ఒక భూలోకంగా చూసుకుంటే, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి, అంటే దేవుడు దాన్ని హెచ్చిస్తాడంట. అందుకే అక్కడ మౌంట్ అంటారు, యూనో, మౌంటైన్ అంటాడు. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పాను, మరి సంగమును మౌంటైన్ అంటాడు, కొండ అంటాడు, ఎత్తైన కొండ. సియోను కొండ అంటాం మనం, అంటే అది ఎత్తైన చోట్ల ఉంటుంది అనమాట. అన్నిటికంట ఎత్తైన చోట్ల ఉంటుంది కొండ. సో దేవుడు మరి ఆ పర్వతమును మరి ఎత్తుగల చోటలోనూ నుంచబడతానండి. గాడ్ వాంట్స్ టు లిఫ్ట్ హిస్ పీపుల్ అప్. ఆ ఎత్తుగల చోటలో ఉంచి సర్వభూమికి సంతోషం వస్తుందంట. అంటే ఇప్పుడు భూలోకానికి కలిగేటువంటి మహాశ్రమ నుంచి విడుదల ఒకవేళ రావాలంటే, అయితే దేవుడి చిత్తం ఏంటో తెలుసా? ఇలాంటి ఇప్పుడు ఇందులో ఈ సమయంలో సంఘం లేకపోతే ఇలాంటి అనేకమైనవి వస్తాయి. అలాంటి అనేకమైన కష్టాలు వచ్చినప్పుడల్లా నేను రాకడ వచ్చేస్తున్నాను అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు రాకడ కాదు. ముందు తన సంఘాన్ని ఎత్తైన చోటలో ఉంచి మరి అందులోంచి విడుదల చూపించి, ఆ విడుదలను మరి సంతోషకరమైన యొక్క వర్తమానము ఎక్కడి నుంచి వస్తుందని చూపించే వరకు దేవుడు ఆ సంఘాన్ని కొరకు రాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, బ్యూటిఫుల్ ఫర్ సిచ్యువేషన్ ద జాయ్ ఆఫ్ ద హోల్ ఎర్త్ ఈజ్ మౌంట్ జయాన్. ద జాయ్ ఆఫ్ ద హోల్ ఎర్త్ అంటే ఒకవేళ ఈ భూలోకానికి ఏమైనా విడుదల కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుందంట? సంఘాన్ని నుంచి. అంటే నీ నుంచి. నేనే బతికితే బాగుండు, అప్పపోతే బాగుండు, అమ్మయ్య ఈ పూట తింటే బాగుండు, పెళ్ళి అయిపోతే బాగుండు, గిల్లు ఉంటే బాగుండు అని నువ్వు సర్వైవ్ అవుతుంటే ఆయన అడుగు వాటికంటే ఊహించి వాటికి అత్యధించు. ఎందుకంటే ఆయన చిత్తం వేరు. నేను అందులోంచి గట్టెక్కిచ్చి ఆ మరణకరమైన ఆ రోగాల నుంచి బయటికి తీసి నీకు ఆహారం ఇచ్చి నిన్ను పోషించి నిన్ను బలపరిచి ఎత్తైన చోట్ల పెట్టి మరి భూలోకానికే ఒక పరిష్కారంగా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. మరి అలాంటి ఇంకా వస్తాయి. మరి పరిష్కారాన్ని ఆయన సంఘం నుంచి తీయాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు బ్రింగ్ ఎ సొల్యూషన్ ఫ్రమ్ ద చర్చ్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. సో నీవు ఇప్పుడు మారాలి. ఓకే, నీవు ఇప్పుడు కేవలము నాకు ఈ ఆహారము, నేను బతకడము, నా పిల్లలంతా నేను హాయిగా ఉండడమే కాదు. నో, నీ నుంచి పరిష్కారము కూడా తీస్తాడు. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్. మోషే నేను ఇంకా బతుకుంటే బాగుండని పారిపోయాడు. అటువంటి మోషేని పట్టుకొని, మోషే రా, ఐ విల్ సెట్ మై పీపుల్ ఫ్రీ ఫ్రమ్ ఫర్. గాడ్ కెన్ చేంజ్ ఎ సర్వైవల్ మోడ్ into dominion mode, into royal mode. He can change your survival mentality into your royal mentality. రాజు చూడండి ఏ రాజ్యాన్ని ఎలాగ మరి జయిద్దామా అనుకుని చూస్తాడు. సో దెర్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఈరోజు నుంచి మరి ఒక మార్పు దేవుడు మరి సియోను వాస్తవుల్లో, మరి సియోను వాస్తవుల్లో, సియోను ప్రజల్లో అని చూడాలని కోరుకుంటున్నాడు. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. లెట్స్ గో టు ద స్క్రిప్చర్ వన్ మోర్ టైమ్. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటు నుంచి సర్వభూమికి సంతోషకరంగా. అంటే ఒకవేళ పరిష్కారం వస్తే సియోనులో నుంచి రావాలి, అప్పుడు సియోను సంతోషంగా ఉంటుంది. ఫ్రమ్ వేర్ ద డెలివరెన్స్ విల్ కమ్, దట్ ప్లేస్ విల్ బికమ్ ఎ జాయ్. ఎక్కడి నుంచి అయితే విడుదల పరిష్కారం వస్తుందో, అంటే అన్నిటికంటే మరి సియోను. మరి మనసు మారే వరకు భూలోకానికి ఇలా శ్రమలు వస్తూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు అందరూ కూడా మరి అన్నిటి మీద భారం వేస్తున్నారు. బట్ కానీ దేవుడు తుదకు తన సంఘం మీద భారమే, సంఘం నుంచి ప్రపంచం అంతా పరిష్కారం వచ్చి, ఓకే దిస్ ఈజ్ ద చర్చ్. సో ఈ మనసుకు మరి సిద్ధం ఎలాగైతే మనం ఓకే దేవుడిని మారు మనసు పొందుతామో, మరి ఈ మనసు కూడా మనం సిద్ధపడి ఉండాలి. లెట్స్ నౌ రీడ్ 84వ కీర్తన 7వ వచనము. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. కరెక్టే, మనం ఒకప్పుడు చనిపోయి బలహీనమయ్యి మరి చాలా దుస్థితిలో ఉండవలసిన వారం, కానీ వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడు సియోన్లో దేవుని సన్నిధిని కనబడను. అంటే ఎవరైతే దేవుని సన్నిధి, అంటే నేను దేవుని అంగీకరించాను అనే విశ్వాసంతో ఉన్నవు, నువ్వే దేవుని సన్నిధి, నువ్వే సియోను, నువ్వే సంఘము. మరి నీవు బలము నుంచి అధిక బలం పొందుకుంటావంట. ఇది ఇంకా కీర్తనకారుడు మరి మనం కీర్తనలో రాయడం చూస్తున్నాం. ఇంగ్లీష్లో బాగుంటుంది, దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. బలాభివృద్ధి అంటే బలము నుంచి అధిక బలము, అధిక బలం నుంచి మహాబలము, ఇలా పొందుకుంటూ మన యాత్రలో మనము ప్రయాణము చేయాలంట. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మరి వారిలో ప్రతి వాడు సియోను సన్నిధిలో కనపడతాడంట. అంటే ఏంటి?
మరి లోకానికి మరి సంతోషకరమైనది సియోను, లోకానికి పరిష్కారము సియోను. అంటే యేసు ప్రభువారిని దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కేవలం అనారోగ్యము పోయి మరి పరలోకంకి వెళ్ళడమే కాదు, ఈ భూయాత్రలో, ఈ భూలోక యాత్రలో లోకానికి పరిష్కారంగా మారతారనేటువంటిది దేవుని చిత్తం. మరి నాకు అధిక బలం వద్దు, నేను ఆ ధనవంతుడు మరి ఆ గుమ్మం దగ్గరే కూర్చుంటాను, దేవుడి నుంచి ఏమీ అడగను, నేను దేవుడి నుంచి ఈ ధనవంతుడు నన్ను బయటికి వెళ్ళినప్పుడల్లా కనికరించాలి, నాకు రొట్టె ఇవ్వాలా, నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలి ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తున్నావేమో. ఆ మనస్సును మరి లాజరస్ జీవితాంతం ఆ మనస్సు నుండి అతను మారలే. హి నెవర్ చేంజ్ హిస్ మైండ్. అబ్రహాం అయితే రాజుల డబ్బును కూడా వద్దని, ఇదిగో నీ చెప్పు వారు కూడా పట్టుకున్నా, దేవుడే నాకు ఇస్తాడు. లుక్ అట్ ద మైండ్ ఆఫ్ అబ్రహాం. ఈరోజు మీ అందరికీ నూతనమైన మారు మనసు కలుగును గాక. యు సీ దట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్. మనము చూసే వారి నుంచి కోరుకుంటాం. యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ వాట్ యు సీ. వాళ్ళకి ఎతికే సామర్థ్యం ఉండదు, పరిష్కారం ఎతికే సామర్థ్యం ఉండదు. ఆ పరిష్కారం ఎతికే సామర్థ్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో పెట్టాడు. వీ హ్యావ్ ద సర్చింగ్ ఎబిలిటీ బై ద స్పిరిట్. ఈ ఆత్మ అన్నిటిని పరిశోధిస్తుందంట, లోతైన సంగతులను పరిశోధిస్తుందంట ఈ ఆత్మ. సో వీ కెన్ డూ డీప్ రీసెర్చ్ అండ్ ఫైండ్ అవుట్ ఎ సొల్యూషన్. మనమే ఈ ఆత్మ ద్వారా లోతైన సంగతులు తెలుసుకొని పరిష్కారాన్ని బయటికి తీయొచ్చు. ఈ రోజు నుంచి వాక్యం విన్న వారందరూ నూతన బలం పొందుతారు. నాట్ జస్ట్ సర్వైవింగ్. 87వ కీర్తన 5వ వచనం. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. సియోను గురించి ఏం చెప్పుకుంటారా? ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు దాన్ని స్థిరపరచననియు సియోను గురించి అనుకుంటారంట. వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు స్థిరపరచబడతారు. మరి వీళ్ళు అక్కడ పుట్టారు, వీళ్ళు ఆ సియోనులో మారుమనసు పొందారు, వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు స్థిరపరచబడ్డారు అని లోకములో దేవుడు తన సంఘము గురించి చెప్పుకోవాలని కోరుకుంటున్నాడు. హీ వాంట్ టు బోస్ట్ అబౌట్ హిస్ చర్చ్. అందుకనే మనం ఈ వాక్యములో ఇందులో ఎదగాలని కోరుకోవాలా. ఒక స్థాయి దాకా మనం చదివేసుకుంటాం, చదివేసి మనం ఇంక ఎదగం. ఆ చదువుతోటే ఉద్యోగం చేస్తూ ఉంటాం, ఆ బ్యాంకుల్లో, ఆ పనుల్లో, ఆ వ్యాపారాల్లో. అయితే దేవుడు తన ఆత్మలో ఎదగాలని కోరుకుంటాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. చూడండి, మనము ఇది ఎక్కడ చూసామంటే, ఇది మరి ఇజ్రాయేలీల్ని మరి ఎడారిలో తీసుకెళ్తున్నప్పుడు దేవుడు పగలు మరి ఎండకు మేఘస్తంభము, రాత్రేమో మరి చీకటికి వాళ్ళకి మరి వేడి పుట్టడానికి, కాపుదల పుట్టడానికి దీపస్తంభం, మరి వెలుగు రావడానికి, ఇలాగా వారిని కాపాడాడు 40 సంవత్సరాలు. అయితే ఇక్కడ సియోనులో నుండి ప్రతి నివాస స్థలము మీదను, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ టుడే, ఈరోజు నాకే చెయ్యి ప్రభువా, నాకేదన్నా చెయ్యి నాయన, దయచేసి నన్ను కనుగరించిన ఆయన అని మోకరించి కన్నీరు పాడుతున్నావు, కరెక్టే. అది మొదటి దశలో అది ముఖ్యం, అది కావాలి, అందరూ ఆ మొదటి దశ నుండి వెళ్ళాల్సిందే. అయితే ఒక బిడ్డ మరి తండ్రిని, అయ్యా నాకు అన్నం పెట్టు, అమ్మా నాకు అన్నం పెట్టాను, రోజు మోకరించి గంట ప్రార్థన చేస్తే కానీ ఆ తల్లి టిఫిన్ పెట్టదు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు ప్రార్థిస్తే కానీ భోజనం పెట్టదు, రాత్రి 3 గంటలు ప్రార్థిస్తే కానీ డిన్నర్ పెట్టదు అనే టైప్లో నడుస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్. సో గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. గుడ్ ప్రెషర్ మనల్ని ఆశీర్వదించడే కాదు, మనలోంచి చూడండి, సియోను కొండలో అంటే సంఘములో నుంచి, అంటే నీలోంచి, నువ్వు నాలోంచి అనుకోవాలి. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీద, దాని ఉత్సవ సంఘముల మీద పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. సో గాడ్ విల్ రిలీజ్ సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ ఆన్ ఎవ్రీ బిలీవర్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇప్పుడు ట్రైన్లో మొత్తం అందరూ ఎక్కారు, కొంతమంది మరి ఆ ట్రైన్ ఢిల్లీ వెళ్తుంది, కొంతమంది నేను వెళ్ళి ఎక్కడ ఉండిపోతాను, కొంతమంది నేను మధ్యలో ఊర్లో ఆగిపోతాను, లేకపోతే నేను వెళ్ళను అని అవిశ్వాసంతో ఏ మనసుతో అయినా సరే ట్రైన్లో ఎక్కామనుకోండి, తప్పకుండా వాళ్ళు ఢిల్లీ వెళ్తారు. ఒకటి విశ్వాసంతో వెళ్ళినా, ఆ డ్రైవర్ ఒక్కటి విశ్వాసంతో ఉంటాడు, రూట్లో వెళ్తాడు, మీరు అందరూ వెళ్ళిపోతారు, చాలు. సో అందులో ఒకళ్ళు వెళ్దామంటే నేను వెళ్ళను అనుకున్న కూర్చున్నా, నేను అంతకుముందు చెప్పాను. సో ఈరోజు నువ్వు అవిశ్వాసంలో ఉన్నా, ఎటువంటి మానసికంలో ఉన్నా, నీవు యేసుని నమ్ముకున్నావు కనుక, ఈ వాక్యాన్ని నమ్ముతున్నావు కనుక, మరి దేవుడు తన యొక్క గురిని మరి యొక్క తన చిత్తాన్ని మన ద్వారా నెరవేర్చుకుంటాడు. అస్తమాలము అమ్మయ్య మనకి ఇది ఉంటే చాలే కాదు, దేవుడిని నిత్యవానిగా చేయాలని కోరుకుంటున్నాడు, మరి విడిపించేవానిగా చేయాలని కోరుకుంటున్నాడు, గొప్ప కార్యములు చేయవానిగా కూడా కోరుకుంటున్నాడు. చూడండి, ఇంగ్లీష్లో చూద్దాం. అండ్ ద లార్డ్ విల్ క్రియేట్ అపాన్ ఎవ్రీ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ మౌంట్ జయాన్, అంటే ప్రతి సియోను నివాస స్థలం మీద, అండ్ అపాన్ హర్ అసెంబ్లీస్, వారి కూడికల మీద, వారి యొక్క ప్రతి నివాసం మీద, ఏ క్లౌడ్ అండ్ ఏ స్మోక్ బై డే అండ్ ద షైనింగ్ ఆఫ్ ఫేమింగ్ ఫ్లయర్ బై నైట్, ఫర్ అపాన్ ఆల్ ద గ్లోరీ షాల్ బి ఎ డిఫెన్స్. డిఫెన్స్ అంటే ఏంటి? మనం చూడండి, డిఫెన్స్ డే అంటాం మనం. మరి డిఫెన్స్ అనేది మనల్ని కాపాడుతుంది, ఇతర దేశము మనల్ని ఇబ్బంది పెట్టకుండా, ఇతర దేశము మన దేశమును
మరి ఆక్రమించకుండా అది మనల్ని కాపాడుతుంది. అలాగే దేవుడంట మరి పగలు మేఘధూమములు, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశం పెట్టి మహిమతో మనల్ని నింపి ఆ మహిమతో మనల్ని కాపాడుతాడంట. అండ్ ద లార్డ్ విల్ క్రియేట్ అపాన్ ఎవ్రీ డ్వెల్లింగ్ ప్లేస్, ప్రతి నివాస స్థలము. నువ్వు అనుకుంటావు ప్రభు నన్ను కాపాడు, ప్రతి నివాస స్థలం. ఇందాక కూడా చూస్తే ప్రతి ఒక్కళ్ళ మీద, యు సీ దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జాయాన్ టుడే. ప్రతి ఒక్కళ్ళు మరి అందులో కనపడతారంట, మరి బలము నుంచి అధిక బలంకి వెళ్తారంట. ఎవ్రీ వన్. ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిని దేవుడు ఆస్వాదించగలడు. సో యూ నీడ్ టు మేక్ పీపుల్ జాయిన్. అనేక మందిని ఇదిగో ఈ వాక్యం వినండి అని చెప్పాలి, సో దట్ యూ విల్ బి బ్లెస్డ్ అండ్ దే విల్ బి బ్లెస్డ్. ప్రతి నివాసాల మీద, దాని ఉత్సవ సంఘముల మీద పగలు మేఘధూమములు, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశం కలుగుతాను. అది ఎందుకు అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లో అపాన్ ఆల్ ద గ్లోరీ దేర్ షాల్ బి డిఫెన్స్. నిన్ను కాపాడడం కోసం ఆయన సియోన్లో ఉండే ప్రతి ఒక్కరు చేస్తారు. అంటే ఆయన విశ్వాసం ఎలా చేస్తారని అందుకు ఇది తీసుకోవాలి. యూ నీడ్ టు సీ దట్ యు ఆర్ హైలీ ప్రొటెక్టెడ్, డివైన్లీ గైడెడ్. వాట్ ఎ ప్రివిలేజ్. అందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే మీరు పరలోకంకి వెళ్ళిపోతారని చెప్పి భూమి మీద ఏం చేయకుండా మరి ఆయన వచ్చేస్తాడని అనుకుంటే ఎలాగ? ఇదంతా ఆయన లోకానికి చూపించాలని కోరుకుంటున్నాడు. మరి ఇందులోంచే ప్రపంచానికి ఆయన సంతోషముగా మరి సియోను చేయాలనుకుంటున్నాడు. మరి ఈ మనస్సు సంఘానికి వచ్చే వరకు మరి ఇంకా ఇప్పటికే 2000 సంవత్సరాలు పట్టింది, మనసు ఇంకా సంఘానికి రాలే. ఇట్ టుక్ 2000 years. ద చర్చ్ డి నాట్ గెట్ దిస్ మైండ్ టిల్ నౌ. మరి ఇది పాత నిబంధనలోనే దేవుడు తన చిత్తాన్ని సంఘం పట్ల బయలుపరిస్తే, మరి ఆయన వచ్చిన తర్వాత 2000 సంవత్సరాలైనా ఇంకా వారి మనసులో ఇది లేకపోతే, మేబీ గాడ్ ఈజ్ నౌ టీచింగ్ దస్. లెట్ దిస్ సింక్ ఇన్ టు యువర్ హార్ట్స్. యు ఆర్ వెరీ స్పెషల్, యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ చోజన్, యు ఆర్ నాట్ ఆర్డినరీ. నీవేదో నాకు ఉద్యోగం ఇస్తే చాలు, నాకు ఈ రోగం తీసేస్తే చాలు, నాకు ఇది చేస్తే చాలు అనుకుంటున్నాను. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. ప్రతి ఒక్కళ్ళు ప్రతి నివాసం మీద. గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ జనరల్లీ, ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కళ్ళు బలం నుంచి అధిక బలం పొందుతారంట. ప్రతి ఒక్కళ్ళు మరి వారికి కాపుదల ఉంటుందంట. ఎందుకంటే సర్వ భూలోకానికి ఆయన సియోను సంతోషంగా చేయాలనుకుంటున్నాడంట. అందుకే అందరినీ రప్పించి నేను సియోన్లో నుంచి ప్రకాశిస్తాను అన్నాడంట. లెట్ ద చర్చ్ గెట్ దిస్ మైండ్ సెట్ ఫ్రమ్ టుడే. లెట్స్ రీడ్ యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనము. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. ఏనో దేవుడు తన సియోను వాసులను మరి సూచనలుగాను మహత్కార్యములుగాను చేస్తారు. ఇంగ్లీష్లో చూద్దాం. బిహోల్డ్ ఐ అండ్ ద చిల్డ్రన్ whom the Lord has given me are for signs and wonders in Israel from the Lord of hosts which dwelleth in Mount Zion. So everybody is a sign and a wonder. నువ్వే అద్భుతాలు లేవంటే ఎలాగా, ఆశ్చర్యకరాలు లేవంటే ఎలాగా, సూపర్ న్యాచురల్ లేదంటే ఎలాగా. God want to make you a sign and a wonder. ఇదిగో నేనును నా యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను. ప్రతి ఒక్కళ్ళు ఒక సూచనగా ఒక మహత్కార్యముగాను దేవుడు చేయాలని కోరుకుంటాడు. God wants every believer to be a sign and wonder. ఈరోజు ఈ వాక్యము ద్వారా నీకు నూతన సామర్థ్యము కలిగి నీకు నువ్వు అడిగినవన్నీ మరి నీ అనారోగ్యములు నీ పాపాలన్నీ తీసివేసి నీకు సమృద్ధినిచ్చి నిన్ను గొప్ప ఆశ్చర్యకరునిగా దేవుడు చేయనుగాక. ఆయనకి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అంట ఆయన పేరు. His name is wonderful. His name is excellent. So you are bound to be a sign and wonder. Automatically wonder you will be a sign and wonder. So church, ఈరోజు ప్రతి విశ్వాసి wherever you are, ఎక్కడున్నా సరే, God is now telling you, listen, receive this. ఈ చేంజ్లో కూడా మీరు తీసుకోవాలా. ఈ చేంజ్లో కూడా yes should accept. మరి ఇప్పుడు ఆహారం లేకపోతే ఎంత నష్టం. You need that. You need to listen what I am hearing from God. మరి దేవుడి నుంచి అభిషక్తులు ఏం వింటున్నారో ఏం బోధిస్తున్నారో తెలుసుకోవాలి. కరెంట్ మెసేజ్. ఒక్కొక్కసారి దేవుడు మన యొక్క మరి కంఫర్టబుల్ పొజిషన్ని మనకు ఉండేటువంటి మరి స్థిరత్వాన్ని కదుపుతాడు. అక్కడి నుంచి ఆ మార్పులో మనము వెళ్ళాలని. We need to change according to what God wants us to do. ఈరోజు ఈ నూతనమైన మార్పు మీరు అందరూ పొందుకుని కాక. ఇది పాత నిబంధనలో కూడా ఉంది ఇలాగా. దేవుడు యూ షుడ్ బి అ సైన్ అండ్ వండర్. అందుకే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలా, బైబిల్ చదవాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ రీడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. మరి అక్కడ పౌలు వాళ్ళు బోధిస్తున్నా మీకు తెలియాలంటే ఏంటి, ఇది కరెక్టా కాదా అని చూసుకోవాలంట. సో యూ షుడ్ టేక్ స్క్రిప్చర్ రెఫరెన్స్. సరే, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించుచున్నాను.
బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి You ఉన్నాను. see that now? God is jealous for his kingdom. నీ పట్ల రోషం కలిగి ఉన్నాడు. ఈ బిడ్డను ఎలాగైనా ఈ వ్యాధులన్నీ తీసివేసి, ఈ బలహీనతల నుంచి ఈ బిడ్డను తీసివేసి, ఈ బిడ్డకు మారు మనసు దయచేసి, ఈ బిడ్డను స్వస్థపరిచి, ఈ బిడ్డ తప్పులు చేయకుండా ఇంకా లో క్యాడర్ మైండ్లో ఆ దొంగతనంగా అది చేద్దాం ఇది చేద్దాం ఈ టైప్లో గాడ్ వాంట్ టు చేంజ్ దట్ మైండ్ సెట్. అతను నేను హెచ్చించాలని దేవుడు రోషం కలిగి వాస్ జెలస్. ఇంగ్లీష్లో చూద్దాం. దస్ సెడ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్, ఐ వాస్ జెలస్ ఫర్ జయోన్ విత్ గ్రేట్ జెలసీ. దేవుడు నీ పట్ల రోషం కలిగి ఉన్నాడు. మనం అందరం అనుకుంటాం రోషం కలిగిన దేవుడు రోషం కానీ నీ పట్ల రోషం కలిగి ఉన్నాడు ఆయన. నీ పట్ల నీవు సర్వలోకానికి మరి ఆయన సామర్థ్యాన్ని నువ్వు చూపించాలని యూ వాంట్ టు యూజ్ యూ. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, చదువుకున్నా చదువుకోపోయినా, మరి వాట్ ఎవర్ యువర్ స్టేజ్ ఈస్ గాడ్ ఇస్ జెలస్ ఫర్ యూ. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞించినదేమనగా మిగులు ఆసక్తితో సియోను విషయమందు రోషము వహించున్నాడు. హీ ఈస్ సో జెలస్, హీ ఈస్ ఫోకసింగ్ ఆన్ యూ టు మేక్ యూ ఎ సైన్ అండ్ ఎ వండర్ అండ్ ఎ పవర్ఫుల్ మ్యాన్ అండ్ ఎ వుమెన్. Thus said the Lord, I was jealous for Zion with great jealousy, and I was jealous for her with great fury. ఇక్కడ చూడండి మళ్ళా మిగులు ఆసక్తితో సియోను విషయమందు రోషము వహించుకున్నాడంట. బహురౌద్రము గలవాడై దాని విషయమందు బహురౌద్రము అంటే మేన్ యు సీ దాట్. ఆయన చాలా కోపముతో అసూయపడతాడంట సియోను గురించి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటారు. భర్త ఇంకొక స్త్రీ ఆ భర్తను ఆకర్షించుకోవాలని చూసినప్పుడు ఈ భార్య ఎంత రోషం కలిగి ఉంటుంది. వాళ్ళు ఇంకా దగ్గర అవుతున్నారు అనుకోండి, మహారౌద్రముతో రోషం కలిగి ఉంటుంది. ఈయన నా భర్త నువ్వెందుకు వచ్చావని చంపేసేటంత రోషం కలిగి ఉంటుంది. అఫ్కోర్స్ యూ మే నాట్ కిల్. ఓకే, అటు భర్తకి అతనికి కూడా తెలుస్తుంది, అమ్మో ఈమె ఇంత రోషం కలిగి ఉందా భర్త పట్ల. ఈ షో జలసీ, షో లవ్స్. అదే రీతిగా దేవుడు తన బిడ్డల పట్ల హీ ఈజ్ సో జలస్. హీ ఈజ్ ఈవెన్ ఫ్యూరియస్లీ గ్రేట్ ఫ్యూరీ అంటే గొప్ప కోపంతో జలస్లో ఉన్నాడంట. దట్ ఈస్ ద జలసీనెస్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. యు సీ దట్ నా. మరి ఆయన యొక్క జలసీనెస్ ఎక్కడ చూపించకుండా మనం పరలోకం వెళ్ళిపోదాం, త్వరగా వచ్చే నాయనండి ఎలాగా. యు సీ దట్ నౌ. యూ నీడ్ టు నో ద హార్ట్ ఆఫ్ గాడ్. నీకు దేవుని యొక్క హృదయము తెలియాలా, ఆయన చిత్తము తెలియాలా, ఆయన వాక్యములో ఉంది. అందుకే బైబిల్ ఇస్ ఎ మిస్టరీ, ఫెయిత్ ఈజ్ ఎ మిస్టరీ. విశ్వాసం అనేది ఒక మర్మము, దేవుని రాజ్యం అనేది కూడా మర్మము. ఈవెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మిస్టరీ. నువ్వు కూడా ఒక మిస్టరీ. జయోన్ ఈజ్ ఎ మిస్టరీ. ఈ ఫెయిత్ ఈజ్ ఎ మిస్టరీ, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మిస్టరీ, యు ఆర్ ఎ మిస్టరీ. సియోనుకి ఆయన రోషం కలిగినాడు. నువ్వు అనుకోవచ్చు నన్ను స్వస్థపరుస్తాడా, దేవుడు నన్ను బాగు చేస్తాడా, నాకు ఆహారం పెడతాడా, నాకు పెళ్లి చేస్తాడా, ఎన్ని చేస్తాడా. ఆయన ఎన్ని చేసి నిన్ను అధిగమించి ప్రపంచానికే ఆనందకరంగా నీ ద్వారా ఆయన పరిష్కారాన్ని చూపించుకోవాలని రోషం కలిగినాడంట. ఈ మనసు నీకుందా ఈరోజు? డూ యూ హ్యావ్ దిస్ మైండ్ టుడే? ఇటువంటి మనసు నీకు కలిగి ఉందా? God want to give you this mind. This is too powerful. Maybe you digested. If you digested it, అనుకుంటున్నావా? ఎస్, దేవుడు ఇంత కోపంతో ఇంత ఆశతో ఉన్నాడు నన్ను ఆశీర్వదించాలని, నన్ను లోకానికి ఆశీర్వాదంగా చేయాలని. లోకానికి సంతోషము మనమేనంట. మరి ప్రపంచం అందరినీ రమ్మంటే ప్రపంచం అంతా రమ్మంటున్నాడు అండి. మేబీ ఈజ్ టెల్లింగ్ ఎవ్రీ వరల్డ్, ప్రతి లోకానికి చెప్తున్నాడు అంటే రండి నా దగ్గరికి. ఎలాగా? నేను సియోనులోంచి ప్రకాశిస్తున్నాను. సో నీవెంత ప్రాముఖ్యమైన దానివో సహోదరుడా, సహోదరి, నీవెంత ప్రాముఖ్యమైన వాడివో ఈరోజు ఆలోచించుకో. You are too powerful in this planet for God. He will empower you. నీ యొక్క ఆయన సామర్థ్యాన్ని నీ ద్వారా లోకానికి చూపించాక ఆయనని తీసుకెళ్తాడు. సో ఈరోజు నీ ప్రార్థనా జీవితం మారును గాక. ప్రభు ఇది నీ చిత్తమా? కమాన్ రాడ్, ఐఎమ్ రెడీ. నన్ను ఇప్పుడు నూతన బలాన్ని తీసుకెళ్ళు. నేను ఎప్పుడు కూడా ఈ అనారోగ్యం పోలేదు, ఈ అప్పులు పోలేదు, నేను చచ్చిపోతానేమో, నేను సావకుండా బతికించు ప్రభు, ఇది రోజు నన్ను కాపాడినందుకు స్తోత్రం. కరెక్టే, yes, గుడ్. అది బేసిక్ లెవెల్. యూ నీడ్ టు గో ఫ్రమ్ దాట్ లెవెల్ టు అదర్ లెవెల్. అయితే దేవుడు నిన్ను ఈ మరణకాలంలో కాపాడమే కాదు, ఈ శోధన కాలంలో కాపాడమే కాదు, ఇందులో నీవు కాపాడబడి నీ ద్వారా లోకాన్ని ఆయన కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. వాళ్ళకి ఎతికే సామర్థ్యం ఉండదు, పరిష్కారం ఎతికే సామర్థ్యం ఉండదు. ఆ పరిష్కారం ఎతికే సామర్థ్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో పెట్టాడు. వీ హ్యావ్ ద సర్చింగ్ ఎబిలిటీ బై ద స్పిరిట్. ఈ ఆత్మ అన్నిటిని పరిశోధిస్తుందంట, లోతైన సంగతులను పరిశోధిస్తుందంట ఈ ఆత్మ. సో వీ కెన్ డూ డీప్ రీసెర్చ్ అండ్ ఫైండ్ అవుట్ ఎ సొల్యూషన్. మనమే ఈ ఆత్మ ద్వారా లోతైన సంగతులు తెలుసుకొని పరిష్కారాన్ని బయటకు తీయొచ్చు. ఈ రోజు నుంచి వాక్యం విన్న వారందరూ నూతన బలం పొందుతారు, నాట్ జస్ట్ సర్వైవింగ్. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఈరోజు మాకు ఒక నూతన ఆహారం మాకు ఇచ్చావు. మా మనసులో మీరు నూతనంగా మారాలా. కరెక్టే, నేను కాపాడుతాను, మీరు ఎప్పుడు నన్ను మొరపెడుతూ ఉన్నారు. అది మీరు నా సన్నిధిలో స్థిరపడాలని, మీకు ప్రార్థన అలవాటు చేయాలని నేను కొంచెం ఆలస్యం చేశాను. అయితే యేసయ్యా, ఇదిగో ఈరోజు మేమేదో ఇంకా మా కొరకే ఏమన్నా చేస్తాడా చేయడా అని మేము గోజాడుతున్నప్పుడు నీవు మా కొరకు కాదు,
మమ్మల్ని ఆశీర్వదించి మా ద్వారా అనేకులకు ఆశీర్వాదంగా చేయాలనేటువంటిది నీ చిత్తము. సియోను కొరకు ఎంత రోషం కలిగి ఉన్నావు, మహారౌద్రముతో నువ్వు మా పట్ల రోషం కలిగి ఉన్నావా? ఇంత ఇవ్వాలని కోరుకుంటున్నావా? ఇంత ప్రేమించాలని, మా ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నావా నా యేసయ్య? ఇప్పుడు నీ చిత్తాన్ని మేము పూర్తిగా తెలుసుకొని ఇది మా హృదయంలో ఉంచుకొని ఈ రీతిగా మేము జీవించి ప్రార్థించి స్తుతించి మా జీవన విధానాన్ని మార్చుకునే కృప మాకు దయచేయమని, నీవు చెప్పినట్లు ఎవ్రీవన్ విల్ బి ఎ సైన్ అండ్ వండర్, నన్ను ఒక మహాద్భుతంగా చేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.